విద్యారంగం భారతదేశంలో విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ సెక్టార్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ఇండియా. ఏ దేశంలో అయినా, ఏ సొసైటీలో అయినా విద్యా వ్యవస్థ అన్నది సమాజాన్ని ఒక పరిపక్వత వైపు నడిపిస్తుంది. అంటే కేవలం విద్య అన్నది ఒక ఉపాధి కోసమే కాకుండా వ్యక్తి యొక్క సామాజిక కోణంలో కూడా వ్యక్తి చైతన్యవంతుడిగా చేయడం కోసం, సమాజంలో ఒక వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలి, సమాజ అభివృద్ధి కోసం, వ్యక్తి అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి పౌరుడిగా ఎలా తయారు చేయాలి అన్నది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే చాలా మనం విద్య పైన చాలామంది కూడా చాలా గొప్ప గొప్ప కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ, ఎనీ నేషన్. అంటే విద్య లేకుండా సాధించిన దాన్ని నిలుపుకోవాలి అంటే మాత్రం విద్య కంపల్సరీ అని చెప్పొచ్చు. ఎందుకోసం? ఏ రంగమైనా కూడా, ఏ సెక్టార్లో అయినా కూడా మరి విద్యకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. కానీ చాలా ఒక నానుడి ఏంటి అంటే విద్య అనేది జస్ట్ ఉపాధి కోసం మాత్రమే అని. మరి విద్య అనేది ఒక వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారు చేయడంలో పాటుగా సాంకేతిక రంగాల లోపల, సామాజిక రంగం లోపల, ఆర్థిక రంగం లోపల, రాజకీయ రంగం లోపల, సేవా రంగం లోపల అతని యొక్క దృక్పథాన్ని ప్రభావితం చేసే విధంగా అతడిని తయారు చేస్తుంది. అంటే వ్యక్తి లోపల ఉన్నటువంటి ఒక మానవీయ కోణాన్ని ప్రకాశింపచేయడం. అంతేకాకుండా ఇంకా ఏం కావాలి అంటే విద్య అనేది ఒక వ్యక్తి లోపల వ్యక్తిత్వ వికాసాన్ని తీసుకొస్తుంది. ఈ వ్యక్తిత్వ వికాసం అన్నది సామాజిక అభివృద్ధికి, ఇటు కుటుంబ రంగాభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఇది ఒక సీడ్ లాగా పనిచేస్తుంది, ఒక చక్రం లాగా పనిచేస్తుంది. అందుకే విద్య అన్నది, ఎడ్యుకేషన్ అన్నది చాలా ప్రాధాన్యతోటి కూడినటువంటి ఒక రంగంగా, ఒక అంశంగా చరిత్రకారులు కానీ లేదా ఆధునిక నిపుణులు కానీ వర్ణిస్తారు. అంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వ వికాసం వైపు నడిపించడానికి అతని లోపల ఉన్నటువంటి, అంటే ఎందుకు ఇంత ప్రియారిటీ ఇస్తున్నామంటే చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణం చేయడం కోసం, చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానోదయాన్ని కల్పించడం కోసం, అతని సింపుల్గా చెప్పాలంటే అతడి యొక్క మూడో నేత్రాన్ని తెరిపించడం కోసం చేసేటువంటి ఇది మూడు రకాలుగా ఉంది విద్యా వ్యవస్థ. ఒకటి ప్రాథమిక విద్యా వ్యవస్థ, విద్యారంగం. తర్వాత మాధ్యమిక వ్యవస్థ, విద్యారంగం. ఇక ఉన్నత హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని, సెకండరీ ఎడ్యుకేషన్ అని, హయ్యర్ ఎడ్యుకేషన్ అని మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే మరి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది దేనికి సంబంధించింది, ఏ విధంగా ఉంటుంది అంటే
ఇంకా అభ్యాసనం అన్నది మొదలైనటువంటి స్థితి. అప్పర్ ప్రైమరీ అంటారు, ప్రైమరీ అంటారు, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ అంటారు. అంటే ప్రైమరీ అంటే 1 నుండి 5th వరకు మాత్రమే. అప్పర్ ప్రైమరీ అంటే 7th 8th కూడా తీసుకోవచ్చు, లేదా 6 నుంచి 8 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా విద్యను అభ్యసించాలి అనేటువంటి ఒక బోధనకు సంబంధించినటువంటి ఆ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత మాధ్యమిక విద్య. మరి ఈ మాధ్యమిక విద్య, ఈ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఏం చేస్తుంది అంటే, సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఎందుకు ఇక్కడ బ్రిడ్జ్ లాంటిది అని చెప్పుకుంటున్నాం? బ్రిడ్జ్ లాంటిది అని చెప్పుకోవడానికి అసలు రీజన్ ఏంటి ఇక్కడ అంటే, ఎందుకు ఇక్కడ ఈ పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం అంటే, ఇది ఒక బ్రిడ్జి. దేనికోసం? దేనికి అంటే, ఇటు ప్రైమరీ ఎడ్యుకేషన్కి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి. మరి ఇందులో సెకండరీలో 8th 9th తీసుకుంటాం, లేదా 6th 8th తీసుకుంటాం. ఇందులో మొత్తం కూడా ఇంకా ఆ తర్వాత 10th నుండి సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్గా చూస్తాం, అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు. అంటే ఇక్కడ అంతా కూడా సెకండరీ ఎడ్యుకేషన్ లోపల ఈ 9th 10th సెకండరీ అని, తర్వాత 11th 12th సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని పిలుస్తూ, ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. దేనికోసం అంటే, ఇటు ప్రైమరీ ఎడ్యుకేషన్కి, ఇటు హయ్యర్ ఎడ్యుకేషన్కి బిట్వీన్ ద రెండు, ఇటు ప్రాథమిక విద్యా వ్యవస్థకి, ఇటు ఉన్నత విద్యా వ్యవస్థకి వారధిగా పనిచేస్తుంది మాధ్యమిక వ్యవస్థ, విద్యారంగ వ్యవస్థ. ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి చూసినప్పుడు, ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎంఫిల్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, ఇంకా ఎంఎస్సి కావచ్చు, ఇవన్నీ కూడా అంటే పోస్ట్ ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్ ఈక్వల్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నత విద్యారంగంలోకి వస్తాయి. అందుకే ఎక్కడ కూడా ఉన్నత విద్యారంగం ఎక్కడనైతే వర్తిల్లుతుందో అక్కడ నవకల్పనలు కానీ, సామాజిక వికాసం కానీ, సామాజిక కోణం కానీ చాలా ప్రజ్వలితుంది. అంటే ఇక్కడ రాజకీయ కోణంలో మళ్ళీ మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటే విద్య అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, ఉపాధితో పాటుగా వ్యక్తి పరిపక్వత, వ్యక్తిత్వ అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, ఒక పరిపూర్ణమైనటువంటి పౌరునిగా తీర్చిదిద్దేది వ్యవస్థ. సాధారణంగా మనం 1951లో చూసినట్లయితే 0.1 మిలియన్ పర్సెంటేజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది. మిలియన్స్, 0.1 మిలియన్ శాతము ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు ఉండేవారు. 0.1 మిలియన్ పర్సెంటేజ్. ఇది కాస్త 2015 వరకు ఎంతకు వచ్చేసింది అంటే 3.8 మిలియన్కి వచ్చేసింది.
3.8 మిలియన్కి వచ్చేసింది. చూడండి, అట్లాగే మనం సాధారణంగా 1951, 51 పీరియడ్‌లో మన దేశవ్యాప్తంగా 27 యూనివర్సిటీస్ ఉన్నాయి. 27 యూనివర్సిటీస్ ఉంటే ఇప్పుడు సుమారుగా 760 యూనివర్సిటీస్ పెరుగుతూ వచ్చాయి. ఈరోజు మన దేశంలో కూడా 2000 అకార్డింగ్ టు 2015-16 సెన్సస్ 760 యూనివర్సిటీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ని, ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఉన్నత విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇది దాదాపుగా అరౌండ్ 40% ఇంక్రీజ్, 40% గ్రోత్గా మనం చూడవచ్చు. అంతేకాకుండా మానవ ఎదుగుదలకు మరి సమాజ వికాసానికి విద్య తోడ్పాటును అందిస్తుంది. అంటే సమాజం లోపల ఒక వ్యక్తి యొక్క పాత్ర ఏంటి, ఒక వ్యక్తి తన యొక్క శ్రేయస్సు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అతన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి అని నేర్పిస్తుంది. సమాజ పోకడలని, ఆధునిక పోకడలని అర్థం చేసుకోవడానికి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి విద్య ఒక వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అంటే మరి ఆధునిక సమాజంలో కూడా వ్యక్తి యొక్క వికాసం ఇంకా కుంచుకుపోతుంది అనేటువంటి ఒక వాదన కూడా ఏది అయినప్పటికీ మరి మనకి భారతదేశం మరి ప్రపంచ దేశాల పోల్చినప్పుడు భారతదేశాన్ని ఒక గురువు స్థానంలోనే చూస్తూ ఉంటారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అది కొన్ని దేశాలు అంగీకరించవచ్చు, కొన్ని దేశాలు అంగీకరించకపోవచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇతిహాసాలకి, భారతదేశంలో లభించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి త్యాగాలకి, ఇక్కడ లభించినటువంటి ఆధారాలకి కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయినటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ విద్య అనే కూడా మనం సాధించినటువంటి ప్రగతి కూడా ఎంతో గణనీయమైనదని మనం చూడవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో కూడా విద్య అందుబాటులో లేక, విద్యాలయాలు లేక, మన సాంప్రదాయ విద్యని భ్రష్టు పట్టించి, మన సాంప్రదాయ విద్యని, మన దేశంలో ఉన్నటువంటి మరి విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి మొత్తం కూడా ఇక్కడ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి ఘనత వారిది. మరి అన్ని శతాబ్దాల కాలం పాటు దాదాపుగా 1601 సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టినటువంటి బ్రిటిష్ వారు 1700 సంవత్సరం తర్వాత మేబీ సిపాయిల తిరుగుబాటు నుండి 1947 కాలం వరకు మరి వారు భారతదేశాన్ని బాగా అధీనంలో ఉంచుకున్నారు, అధికారం చెలాయించారు, ఇక్కడ రాజకీయ నడిపారు. కానీ విద్యా వ్యవస్థలో కూడా దాదాపుగా మరి 100లో 20% కూడా విద్య అందుబాటులో లేదు అంటే ఇది మనం నమ్మాలి. అంటే అణచివేయబడినటువంటి స్థానం నుండి ఈరోజు దాదాపుగా 84% అక్షరాస్యతని సాధించడానికి సాధ్యాలు ఇక్కడ నిర్మించుకుంటూ ఒక నిర్మాణాత్మకమైనటువంటి
విధానాన్ని అవలంబిస్తూ మనం విద్యని అభివృద్ధి చేస్తూ వస్తున్నాం. అంటే మానవ మూలధనం అన్నది ఇక్కడ చాలా గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకోసం అంటే మానవ వనరుల కోసం చేసేటువంటి పెట్టుబడి, మానవ వనరుల అభివృద్ధి కోసం చేసేటువంటి పెట్టుబడి హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనంగా పిలుస్తాం. మరి అటువంటి కోణం నుండి, అటువంటి ప్రాధాన్యత రంగం నుండి వృత్తి ఫలాలు కూడా, అంటే ఒక వ్యక్తి లోపల టాలెంట్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, నైపుణ్యం కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, పేషెన్సీ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, ఇవన్నీ కూడా నైపుణ్యం, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఇంటెలిజెన్సీ, శిక్షణ, ట్రైనింగ్, ఎబిలిటీస్, స్కిల్స్, ఇవన్నీ కూడా విద్య ఇచ్చేటువంటి ఒక ఫ్రూట్స్ గా మనం చూడవచ్చు. అంటే ఇది ఇండివిజువల్గా, యూనివర్సల్గా, కలెక్టివ్గా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే మానవ మూలధనం ఎక్కడనైతే ఎక్కువగా ఉంటుందో మానవ వనరుల అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి జరగాలి అంటే మానవ మూలధనం కూడా గ్రోత్ రేట్ ఉండాలి. మానవ మూలధనంలో వృద్ధి లేకుండా మానవ వనరుల అభివృద్ధిని చూడలేము, సాధ్యం కాదు. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో విద్యారంగంలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి. అంటే ఈ మార్పులు మనం చర్చించబోయే ముందు మరి ఏ విధంగా అక్షరాస్యత అన్నది పెరుగుతూ వచ్చింది అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే సాధారణంగా విద్యారంగం అనేది ఏం చేస్తుంది? ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. విద్యారంగం అనేది సామాజిక చైతన్యానికి దోహదం చేస్తుంది. విద్యా వ్యవస్థ అన్నది మరి మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. విద్యా వ్యవస్థ అన్నది, విద్యారంగం అనేది ట్రైనింగ్ ఇవ్వడంలో, శిక్షణ ఇవ్వడంలో, మరి నైపుణ్యాన్ని, నవకల్పనలు సృష్టించడంలో, ఇన్నోవేషన్స్, ఇన్నోవేటివ్స్, ట్రైనింగ్, డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా విద్యా వ్యవస్థ అన్నది ఇంకా అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సర్వీస్ డెవలప్మెంట్, సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా విద్యా వ్యవస్థ అన్నది ఇక్కడ దేశ అభివృద్ధికి, ఔన్నత్యానికి పాటుపడుతుంది. అయినప్పటికీ పాలకులు చేత కొంత డిమాలిష్యూ చేయబడిందా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే రాజకీయ నాయకుల యొక్క చతురత, వారికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఒక సంకుచితమైనటువంటి ధోరణి. విద్యా వ్యవస్థ అన్నది కొంత నిర్వీర్యం కూడా చేయబడింది అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా కూడా 1951 నుంచి 2021 వరకు, 1951 నుంచి 2021 సంవత్సరం వరకు దాదాపుగా 1950-51లో 18% అక్షరాస్యత రేటు ఉంది. అది 1960-61కి వచ్చేసరికి 28.3% పెరిగింది. 1970-71కి వచ్చేసరికి 34.4% పెరిగింది.
1981 కాలానికి 43.5%, 1991 వచ్చేసరికి 52.2%, 2001 వచ్చేసరికి 64.8%, 2010-11 వచ్చేసరికి 74.4%, 2020-21 వచ్చేసరికి 77.7% పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఇక్కడ పురుషుల అక్షరాస్యత రేటు ఎలా ఉంది, మళ్ళీ స్త్రీల అక్షరాస్యత రేటు ఎలా ఉంది అనేది కూడా ఒక మళ్ళా అంశమే. ఎందుకోసం అంటే ఇవి రెండు కూడా సమపాలలో పెరుగుతూ రావట్లేదు. ఈ రెండింటి మధ్యలో కూడా ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. మరి అది కూడా దేశ శ్రేయస్సుకి అంత మంచిది కాదు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మేల్ లిటరసీ రేటు అంటే పురుష అక్షరాస్యత రేటు ఏ విధంగా ఉంది, స్త్రీల అక్షరాస్యత రేటు ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు 1950-51లో 27.1% మాత్రమే పురుష అక్షరాస్యత రేటు ఉంది. ఇది 60-61కి వచ్చేసరికి 40.4 గాను, 70-71కి వచ్చేసరికి 45.9 గాను, 80-81కి వచ్చేసరికి 56.3 గాను, 90-91కి వచ్చేసరికి 64.1 గాను, 2000-2001కి వచ్చేసరికి 75.2 గాను, ఆ తర్వాత 2010-11కి వచ్చేసరికి 82.1% గాను, 2020-21కి వచ్చేసరికి 84.4% గాను పురుష అక్షరాస్యత రేటు పెరుగుతూ వచ్చింది. అటు పిమ్మట 1950-51 కాలానికి 8.8%గా, 1961కి 15.3%గా, 70-71కి వచ్చేసరికి 21.9%గా స్త్రీల అక్షరాస్యత రేటు ఉంది. ఇది 1980-81కి వచ్చేసరికి 29.7%, 90-91కి వచ్చేసరికి 39.2%, 2000-2001 సంవత్సరానికి 53.6%, 2010-11కి వచ్చేసరికి 65.4%, 2020-21కి వచ్చేసరికి 71.5%. అంటే 2021 సంవత్సరానికి నౌ వి ఆర్ ఇన్ 2023. ఇంతకాలం గడిచినా కూడా ఇంకా 84% పురుష అక్షరాస్యత, 71% స్త్రీల అక్షరాస్యత ఉంది అంటే ఇది కూడా ఒక రకంగా ఒక ప్రమాద గట్టికని భావించుకోవచ్చు. మరి ఈ పురుష అక్షరాస్యత రేటుకి స్త్రీల అక్షరాస్యత రేటుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 1950-51లో 18%గా ఉంది. ఎందుకు 18%గా ఉంది? 27-8% డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఆ తర్వాత 61లో 25%గా, 71లో 23%గా, 81లో 26%గా, 91లో 24%గా, 2001లో 21%గా, 2011లో 16%గా, 2021లో 14%గా ఇది డిఫరెన్స్ గ్యాప్ అనేది మనం చూస్తూ వస్తాం. పురుష స్త్రీల అక్షరాస్యత అంటే స్త్రీ పురుషుల మధ్య కూడా అక్షరాస్యత అనేది సమానంగా లేదు అని ఇప్పుడు ఈ అంచనాల ప్రకారంగా, ఈ స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా మనం గమనించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇట్స్ వెరీ క్లియర్ డేటా. కాబట్టి ఏం జరుగుతుంది అంటే దాదాపుగా 18% నుండి 77%కి తీసుకొచ్చినాం 1951 నుంచి 2021 వరకు. అదేవిధంగా పురుష స్త్రీ పురుషుల అక్షరాస్యతని చూసినప్పుడు స్త్రీల అక్షరాస్యత అనేది 8.8% నుండి 71%కి తీసుకొచ్చినాం. తర్వాత పురుషుల యొక్క అక్షరాస్యత అనేది 1950-51 పీరియడ్లో 27.1% నుండి 71.5%కి తీసుకొచ్చింది. ఎంతో మార్పు వచ్చింది. అలాగే ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి
వ్యత్యాసం, అక్షరాస్యతలో ఉన్నటువంటి వ్యత్యాసం కూడా కొంచెం క్రమక్రమంగా తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండి అంటే 1991 నుంచి. అందుకే 1991 లోపల మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. 1991 లోపల మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత అంటే ఇక్కడ ఎప్పుడైతే 8వ పంచవర్ష ప్రణాళిక అన్నది మరి ప్రారంభమైనప్పుడే 8వ పంచవర్ష ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి. ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అన్నది జరగాలి అంటే 2 అందించాలి. 1 ఎడ్యుకేషన్, 2 హెల్త్, 3 న్యూట్రిషన్. ఈ 3 అంశాలు లేకుండా సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. అంతేకాకుండా విద్యా వ్యవస్థని పటిష్టవంతం చేయడం కోసం స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం కూడా చాలా చట్టాలు తీసుకొచ్చింది, చర్యలు తీసుకుంది, యాక్షన్ ప్లాన్స్ ప్రిపేర్ చేయబడ్డవి. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు 1986లో విద్యా వ్యవస్థ 1964లో 10+2+3గా 64లో కొఠారి కమిషన్ సూచనల మీద తీసుకోవడం జరిగింది. 10+2+3 అని. అంటే ఇక్కడ 10+2+3 కూడా ముఖ్యంగా ఏమేమి ఉంటాయి కనిపిస్తాయి మనకు? మాధ్యమిక విద్యగా ఇంటర్మీడియట్ ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్గా డిగ్రీ ఉంటుంది, 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. ఇక 1 నుంచి 10 వరకు ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్గా భాగంగా చూస్తుంది. అంటే కొఠారి కమిషన్ ఏర్పడినప్పటి నుండి మరి కొఠారి కమిషన్కి నాంది కూడా ఏంటిది అంటే 1854 మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్గా చూడవచ్చు. మెకాలే ఎడ్యుకేషన్ పాలసీ కూడా అంటే వాళ్ళు అందించినటువంటి విధానాలన్నీ కూడా చాలా ఉన్నత వర్గాల కోసం మాత్రమే చట్టాలు చేయబడ్డవి. నిర్మాణాత్మకమైనటువంటి విద్యను అందించలేదు. వాళ్ళకి అటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి భారతదేశంలో మరి ఎంత నైపుణ్యం, ప్రావీణ్యం ఉన్నటువంటి వనరులు కూడా ప్రయోజనంలోకి తీసుకురాలేకపోయింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. అయితే ఇక్కడ 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చేసిన చట్టం తీసుకొచ్చింది. అంటే ఈ చట్టం ప్రకారంగా, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారంగా ఆర్టికల్ 21A దాన్ని సడలించి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్. మరి టు ఆల్ అంటే అందులో ఎవరు వస్తారు అంటే అబోవ్ 6 years, బిలో 14 years ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే 6 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 2009లో చేయడం జరిగింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఆ తర్వాత దీన్ని 2002లో కూడా పూర్తిగా సవరించడం. అబోవ్ 6 years అండ్ బిలో 14 years ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత 1964 నుంచి ఎన్నో చేర్పులు, మార్పులు జరుగుతూ వచ్చినాయి. సాధారణంగా 2002లో, 2009లో, ఆ తర్వాత 2001లో సర్వశిక్ష అభియాన్ని తీసుకొచ్చింది, SSA. సర్వశిక్ష అభియాన్ SSAని కూడా అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత మాధ్యమిక శిక్ష అభియాన్ 2009లో చేయడం జరిగింది. ఆ తర్వాత సాధారణంగా ఇక్కడ న్యూ లిటరసీ మిషన్ని 1988లో తీసుకురావడం జరిగింది. 2022లో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 5+3+3+4
5+3+3+4 5+3+3+4గా మనం చూస్తూ వస్తాం. మరి ఇతరులకు ఉన్నటువంటిది 10+2+3 ఉండేది. దాని స్థానంలో 5+3+3+4గా మనం చూడవచ్చు. అంటే ఇటు సర్వశిక్ష అభియాన్ కావచ్చు, మాధ్యమిక శిక్ష అభియాన్ కావచ్చు, మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ కావచ్చు, నవోదయ విద్యాలయ కావచ్చు, సెంట్రల్ స్కూల్స్, ఇవన్నీ కూడా సైనిక స్కూల్స్, కాలేజెస్, ఉన్నత విద్య కోసం, ప్రైమరీ విద్య కోసం, ప్రాథమిక విద్య కోసం, మాధ్యమిక విద్య కోసం ప్రభుత్వాలు కృషి చేశాయి. కానీ అనుకున్న స్థాయిలో కూడా చేయలేకపోయాయి. అవసరానికి అందించలేకపోయాయి. అంటే ఎంత అవసరం ఉందో అంత అవసరం స్థాయికి సమానంగా అందించలేకపోయాయి. అంతేకాకుండా మన దేశంలో పట్ల చూసినప్పుడు హైయెస్ట్ లిటరసీ రేట్, అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా కేరళను చూపిస్తాం. అక్కడ 97%, 97.4% ఉంటుంది. ఆ తర్వాత బాటం లోపల మరి ఏముంటుంది? టాప్లో కేరళ ఉంది. మరి బాటం లోపల ఏముంది? లోయెస్ట్ లిటరసీ లోపల బీహార్. ఇంకా రీసెంట్లీ గణాంకాలైతే తెలంగాణనే చెప్తున్నవి. అంటే 61% అయితే బీహార్ కంటే ఇంకా వెనుకబడిపోయింది అక్షరాస్యతలో కూడా తెలంగాణ అనేటువంటి ఒక స్టాటిస్టికల్ డాటాను బేస్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా బీహార్ లోపటను 61%, కేరళ లోపల 97% అనేది ఈ డిఫరెన్స్ కూడా ఆయా ప్రభుత్వాల యొక్క విధానాలు అవలంబిస్తున్నటువంటి తీరు మనం చాలా క్లియర్గా చూడవచ్చు. అంటే ఎన్నో తమిళనాడు గవర్నమెంట్ మరి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం బాగుంది, మరి దేశవ్యాప్తంగా కూడా అమలు పరచాలనేటువంటి ఒక సంకల్పంతో కూడా ముందుకు వచ్చినాయి. ఈరోజు చాలా ప్రభుత్వ స్కూల్స్లలో మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం ఒక ఉద్యమంలాగా జరుగుతుంది. ఇది చాలా విద్యా వ్యవస్థని పటిష్టం చేయడం కోసం, విద్యా రంగాన్ని బలపరచడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యకలాపాన్ని మనం చూడవచ్చు. కానీ ఆర్టికల్ 21A ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఉచిత నిర్బంధ విద్య, ప్రాథమిక విద్య, అటు 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళ కోసం, ఇటు 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క ఎదుగుదల కోసం ఉచిత నిర్బంధ విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రభుత్వం. కానీ అనుకున్న మేర, అనుకున్న ప్రకారంగా లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాయి, ఛేదించలేకపోతున్నాయి. అందుకు మెయిన్ కారణం ఏంటి సార్? ఎందుకు ఇక్కడ అనుకున్నటువంటి లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోతున్నాయి అంటే, సాధించాలంటే ఏం కావాలి? ఎక్స్పెండిచర్ కావాలి. ఎక్స్పెండిచర్ అంటే మరి ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం అలాట్మెంట్ చేసుకోవాలి. ప్రభుత్వం బడ్జెట్లో అలాట్మెంట్ చేసుకోవాలి. ఉదాహరణకి 1960-61 కాలంలో అంటే ప్రభుత్వం ఏ విధంగా ఎక్స్పెన్స్ చేస్తూ వస్తుంది విద్యా వ్యవస్థ పైన అన్నప్పుడు, 1960-61 కాలంలో 1.5% ఉంది. ఇది 1970-71 అంటే ఈ 1.5% అనేది దేని పేరు అంటే టోటల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. 1.5% ఆఫ్ టోటల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మరి అటువంటి సందర్భంలో కూడా అంటే 1.5% ఉంది.
ఆ స్థాయి నుండి ఈరోజు దాదాపుగా 6.7%కి బడ్జెట్లో అలాట్మెంట్ చేయడానికి తీసుకొచ్చిన దాదాపుగా 11.8% కూడా చెప్పుకుంటున్నాం బడ్జెట్. అంటే ఈ విధంగా మరి జీడిపిలో కూడా మొత్తం శాతం 61లో 1.5%, 71లో 2.1%, 1980-81లో 3.0%, 1990-91లో 3.8%, 2000-2011లో 4.1%, తర్వాత 2020-21లో 4.5%. ఇది సుమారుగా 6.7%గా బడ్జెట్లో కేటాయించిన లెక్కలుగా మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఒక వైఖరి ఇక్కడ ప్రభుత్వాల యొక్క ఒక వైఖరి మనం చూడవచ్చు. ఎందుకు ఒక వైఖరి చూడొచ్చు అంటున్నామంటే చిన్న చిన్న దేశాలు కానీ, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కానీ, లేదా అభివృద్ధి చెందిన దేశాలు కానీ విద్యా రంగ అభివృద్ధి కోసం, విద్య కోసం మరి పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాయి. దాదాపుగా డబుల్ డిజిట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎక్స్పెన్స్ చేస్తుంది. కానీ మన దేశంలో కూడా ఇంకా విద్యా వ్యవస్థ కోసం ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సాంకేతిక విద్య కావచ్చు, వృత్తి విద్య కావచ్చు, సెకండరీ విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, ప్రైమరీ విద్య కావచ్చు. కానీ మనలాంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థలో కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నవి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసినప్పుడు, గమనించినప్పుడు ఎందుకు ఇక్కడ తెలంగాణని కూడా ఒక ఉదాహరణ తీసుకోవాలి అంటే ఎన్నో ఆశయాలతోటి, ఎన్నో ఆశలతోటి ఎంతో మంది పేద విద్యార్థులు వారి యొక్క ఆయువు తనువు చాలించి తెలంగాణ ఉన్నటి లోపల ఉద్యమంలో కూడా మరి భాగస్వాములు అయ్యారు. ఎందుకోసం అంటే మంచి విద్య కోసం, ఉపాధి కోసం, మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి కావాల్సిన నీటిని అందించడం కోసం. అంటే ఇక్కడ సాధారణంగా ఎంత 27 యూనివర్సిటీల నుండి 760 యూనివర్సిటీస్కి వచ్చింది. కానీ 760 యూనివర్సిటీస్లో కూడా మరి ఎంత మేరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, ఇంకా 760 యూనివర్సిటీస్లో బట్టినే ఈ మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ అనేది సాధ్యాలు ఉన్నాయా అనేటువంటి ఒక అంశాన్ని చూడవచ్చు. అంటే ఇదంతా కూడా ఒక కోణంలో, ఒక రాజకీయ కోణంలో మనం ప్రస్తావించడం కోసం దాదాపుగా 1.5% 1960-61లో ఉన్నటువంటి ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పెట్టుబడి ఇది కాస్త 4.1%కి 2010-11లో, 4.5%కి 2020-21లో చూస్తుంది. మరి దీని ద్వారా విద్యా వ్యవస్థలో కూడా ఏమైనా పెను మార్పులు సంభవించాయంటే ఎటువంటి పెను మార్పులు సంభవించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకోసం ఎటువంటి పెను మార్పులు సంభవించలేదు అని చెప్పుకుంటున్నాం అంటే ఇప్పటికీ కూడా ఇంకా 84%లో మిగిలిన వాళ్ళు ఎంత దాదాపుగా ఇంకా 16-17% జనాభా ఏమన్నారు నిరక్షరాస్యత అనేటువంటి ఒక బాస్కెట్లోనే ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తి అభివృద్ధి అయినా, ఒక సమాజ అభివృద్ధి అయినా, ఒక కుటుంబ అభివృద్ధి అయినా, దేశ అభివృద్ధి అయినా వ్యక్తుల యొక్క నడవడిక, వ్యక్తుల యొక్క వికాసం, వ్యక్తుల యొక్క శ్రమ, వ్యక్తుల యొక్క పరిపక్వత, వ్యక్తుల యొక్క సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం వీటిపైననే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే
స్వాతంత్రానంతరం భారతదేశంలో కూడా ఖర్చు చేసేటువంటి ధోరణి కానీ, వనరుల కేటాయింపు ధోరణి కానీ చాలా గమ్మత్తుగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చాలా రేర్ అంశం ఏంటిది అంటే ఐఐటీస్ కావచ్చు, లేదా ఎన్ఐటీస్ కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ కావచ్చు, లేదా ఇండియన్ మెడికల్ కాలేజెస్ కావచ్చు. అంటే ఉన్నత విద్యారంగం అన్నది కూడా ఆయా రాష్ట్రాల లోపల కొంత రాష్ట్రాల విధానాలతోటి, రాష్ట్ర స్వప్రయోజనాల కోసం, రాజకీయ నాయకుల యొక్క స్వప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థని కొంత భ్రష్టు పట్టించారు. ఇప్పటికి కూడా నడుస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు అక్కడ అంత మనం ప్రస్తావనకి తీసుకొచ్చినామంటే, సాధారణంగా విద్య అనేది, అందుకే మనం చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు చాలా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇలా రాసి ఉండేది ఏంటిది అంటే, ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అని. అంటే ఎందుకోసం ఇక్కడ ఈ మాటను ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు అంటే, ఇక్కడ ఉమెన్ ఎడ్యుకేషన్ తక్కువగా ఉంది కాబట్టి. అంటే పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, ఇంకా అనేకమైనటువంటి రకాల వివక్ష, ఇది ఎదిగేటువంటి యొక్క వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క నైపుణ్యాలు అన్నీ కూడా పూర్తిగా లాక్ చేయబడ్డాయా? అంటే ఎందుకు ఈ ముచ్చట మనం ఈ వర్డ్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది, ఈ వర్డ్ మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, చాలా వరకు డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, లేదా సైంటిస్టులు కావచ్చు, ఎకనామిస్టులు కావచ్చు, మన దేశం నుండి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సక్సెస్ అవుతున్నారు, రాణిస్తున్నారు. కానీ మన దేశంలో రాణించలేకపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు. అందుకు కారణాలు ఎన్ని ఉన్నాయి. ఆ కారణానికి గల ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి దోహదం చేస్తున్నాయి. అందుకే నేను ఇదివరకు కూడా మనం ఏదో ఒక సందర్భంలో ఒక అంశాన్ని తీసుకున్నాం. మేబీ రెండవ క్యాథరిన్, యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ రెండవ క్యాథరిన్ అనేటువంటి ఒక రాణి అధికారంలోకి వస్తుంది. మేబీ ఆస్ట్రియా కంట్రీ అనుకుంటా. అంటే ఆమె అధికారంలోకి వచ్చి ఆమె ఏం చేస్తుందంటే హంగామా క్రియేట్ చేస్తుంది అంతా. అంటే స్కూల్స్ అని, బిల్డింగ్స్ అని, బ్యానర్లని బాగా హైలైట్గా ఎక్స్పోజ్ చేస్తూ అలా చేసి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. మన ఆ డెవలప్మెంట్లో భాగంగా ఆమె ఒకసారి విదేశీ పర్యటనకి పోతుంది. విదేశీ పర్యటన పోయి వాళ్ళ సొంత దేశం వైపులో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి ఒక లేఖ రాస్తుంది. ఏమని రాస్తుంది అంటే, ఇది నేను గ్రూప్స్కు చరిత్ర చదువుకునే సందర్భంలో బుక్లో నుండి తీసుకున్నాను. ఆమె చెప్తుంది ఏమంటే విద్యాశాఖ మంత్రి గారు, నేను నిజంగా మన దేశ ప్రజలని విద్యావంతులను చేయడం కోసం ఇంత హంగామా క్రియేట్ చేయలేదు. ఒకవేళ నిజంగానే కనుక మన దేశ ప్రజలే కనుక విద్యావంతులైతే
నీ పదవి నీకుండదు, నా పదవి నాకుండదు, జాగ్రత్త రాస్తుంది. అంటే దీని ద్వారా రాజకీయ కోణం లోపల రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉంటవి అంటే ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యం వైపు ప్రయాణం చేయకూడదు. ప్రజలు చైతన్యవంతులైనట్లయితే రాజకీయ నాయకులు మనుగడ సాధ్యమవుతుంది. అంటే రాజకీయ నాయకులకి మనుగడ సాధ్యం ఎందుకు కాదు? మరి ఎందుకు ఇక్కడ ఈ కోణంలోనే ఈ అంశాన్ని చూడాలి అంటే అవును, అంటే సుమారుగా ఏ దేశంలోనైనా మానవ వనరులు, మానవ మూలధనం పెరుగుతుంది అంటే, వృద్ధి జరుగుతుంది అంటే ఆ దేశం అంటే సుమారుగా మరి 760 యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. 760 యూనివర్సిటీస్ ప్రజెంట్ దేశవ్యాప్తంగా మనం రన్ చేస్తున్నాం. అంటే మరి 140 కోట్ల జనాభాని దాటేసినాం. మొన్నటి వరకు చైనా మొదటి స్థానంలో ఉండేది జనాభాలో, ఈరోజు భారత్ మొదటి స్థానంకి వచ్చేసింది. కానీ విద్యారంగంలో కూడా, మానవ వనరుల అభివృద్ధిలో కూడా మరి మానవ అభివృద్ధి సూచికలలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఆయు ప్రమాణంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, వసతులు, విద్యలో కావచ్చు, అక్షరాస్యతలో కావచ్చు, ఎంత వెనుకబడి ఉన్నాము అంటే దాదాపుగా 191 దేశాలకి గాను మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే జస్ట్ 132 ర్యాంక్ వచ్చింది. అంటే మనం 131 దేశాల తర్వాత ఉన్నామని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇందులో 3 రంగాలలో, విద్యా రంగంలో ఒకట, వైద్య రంగంలో ఒకట. ఇందుకు కావాల్సినటువంటి ఎన్నో అంశాలు, ఇందుకు కావాల్సినటువంటి పెట్టుబడులు అందించడం, సమకూర్చుకోవడంలో కూడా. అంటే మరి పెట్టుబడులు సమకూర్చుకుంటేనే సరిపోతుందా? వాటిని సద్వినియోగానికి తీసుకురావాలి. ఇది కూడా ఒక సవాలుగానే మనకి ఇక్కడ ఒక ప్రశ్నగానే మారుతుంది. అంటే ఎందుకు ఇక్కడ ఈ అంశాన్ని మనం ఈ కోణంలో చూస్తున్నాం అంటే చాలా పత్రికలు కానీ లేకుంటే లేటెస్ట్ సర్వేలు కానీ మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం 23వ స్థానం, 24వ స్థానంలో ఉండే వాళ్ళం ఈరోజు దాదాపుగా 33వ స్థానానికి పడిపోయినామంటే అక్షరాస్యతలు. తెలంగాణలో ఇంకా విద్యా వ్యవస్థ అనేది బీహార్ రాష్ట్రం తర్వాతకి చేరుకుంది అని ఒక నానుడి కూడా మనకు, ఒక వాయిస్ కూడా మనకు వినిపిస్తుంది బలంగా. ఏది ఏమైనప్పటికీ విద్యా వ్యవస్థ మరి సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక ఎదుగుదలకి, మరి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సమాజం ఎదుగుదలకి ఎంతో పాటుపడుతుంది, వృద్ధి వృద్ధికి దోహదపడుతుంది. అంటే దాదాపుగా మానవ మూలధనం పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. మానవ మూలధనం తగ్గుతుంది అంటే మానవ వనరుల అభివృద్ధి కూడా తగ్గుతుంది అని మనం భావించుకోవాలి. ఇది మన లాంటి తెలంగాణ స్టేట్స్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అంశం. అంటే ఇక్కడ మన రాష్ట్రాన్ని మనం ఇక్కడ చిన్న చేసి చూపుకోవడం కాదు, కానీ ఇక్కడ అంశం ఏంటిది అంటే ఇక్కడ మరి
విద్య అన్నది మరి ప్రైవేటు సెక్టార్లోకి వెళ్ళిపోవడానికి దాదాపుగా 190% ఇక్కడ చర్యలు తీసుకోబడ్డాయి. ఎందుకోసం అంటే 4 అతిపెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి. ఇక ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే దశలో ఉన్నవి కాబట్టి మరి విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా ఆయా రాష్ట్రాల లోపల అలాగనే ఉంది. అంటే ఆ విధంగా విద్యా వ్యవస్థ ఎప్పుడైతే వెనుకబడుతుందో, నిర్వీర్యమవుతుందో అప్పుడు సమాజం లోపల ఒక రకమైనటువంటి మూఢాచారాలు, మూఢనమ్మకాలు, తర్వాత వ్యతిరేకత, తర్వాత ఒక రకమైనటువంటి ఒక నిరాశ, నిస్పృహలకి ప్రజలు లోనయ్యేటువంటి ఒక ప్రమాదం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ దేశమైనా కూడా మానవ మూలధనం పైన, మానవ వనరుల అభివృద్ధి పైన ఒక 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 గట్టి అంటే పూర్తిగా పరిశోధనల పైన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ప్రభుత్వాలు చేసేటువంటి వ్యయం, ఎక్స్పెండిచర్ చాలా అప్రిషియేట్గా ఉండాలి. కానీ మనకు అది కనిపించడం లేదు. ఎందుకోసం అంటే ఇందాక మాట్లాడుకున్నాం, మరి పూర్తిగా ప్రైవేటు పరం అయిపోయింది విద్య అన్నది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనకి హెల్త్ సెక్టార్ ఉన్నట్టుంది. చాలా మనం హెల్త్ సెక్టార్కి కూడా ఎడ్యుకేషన్ సెక్టార్తో కొంత ఇంటర్లింక్ ఉంటుంది అన్నటువంటి అంశాన్ని మనం అక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. అంటే విద్యా వ్యవస్థ అనేది మరి ఆర్థిక ఈ లోపల ఎంతటి ప్రాధాన్యతని ఏర్పాటు చేస్తుంది అన్నది ఈరోజు మనం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. సాధారణంగా మనలాంటి దేశాలు విద్య కోసం పెట్టుబడులు పెరగాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావాలి. అంటే ఈరోజు ఎందుకు ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్? చాలామంది సామాజిక వ్యక్తులు ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటిది అంటే ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఎలా ఉంది అంటే జస్ట్ కేవలం ఒక సర్టిఫికేట్ ప్రొవైడింగ్ సెంటర్స్ లాగా మారిపోయాయి అనేటువంటి ఒక ఇది సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఒక వెనుకబడిపోవడానికి, వ్యవస్థ వెనుకబడిపోవడానికి, ఇది నిరాశ నిస్పృహలకి గురి చేయడానికి, యువతని నిర్వీర్యం చేయడానికి ఇది ఒక పెద్ద సామాజిక కోణంలో చూడాల్సినటువంటి సమస్యగా మరి సామాజిక వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. దీని ద్వారా ఇటువంటి అంశాల ద్వారా ఇప్పుడైతే మానవ మూలధనానికి కావలసినటువంటి వనరులను సమీకరించుకోవడంలో ఉన్న ప్రభుత్వాలు ఒక గట్టి పట్టుదలతోటి ఉండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి, ఒక పటిష్టవంతమైనటువంటి ఒక పాలసీని రూపొందించి అవలంబించడానికి ముందుకొస్తాయో అప్పుడు ఆ దేశ అభివృద్ధి, ఆ దేశంలో ఒక సాంకేతిక ప్రగతి, నవకల్పనలు, చైతన్యం మరి బాగా ప్రజ్వరిల్లుతుంది. కేవలం విద్యని ఉపాధితోటి ముడిపెట్టడం కాకుండా సమాజ అభివృద్ధికి, అంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలని పరిశీలించడానికి మరి విద్యార్థికులు మరి అంటే సాధారణంగా ఎప్పుడైతే ఏ దేశంలోనైనా, ఇక్కడ ఒక మన దేశంలోనే కాకుండా ఏ దేశంలోనైనా కూడా పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ అన్నది ఒక మంచి పౌరులని తయారు చేస్తుంది, మంచి సమాజాన్ని అందిస్తుంది. అందుకే ఒక దేశ భవిష్యత్తు అన్నది
4 గోడల మధ్యన ఒక క్లాస్ రూమ్లో నిర్మించబడుతుంది అనేటువంటి అంశాన్ని మనం చదువుకున్నాం, మాట్లాడుకున్నాం. ఏంటిది ఇక్కడ మనం చాలా ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోబోయే ముందు ఒక దేశ భవిష్యత్తు 4 గోడల మధ్యన ఒక క్లాస్ రూమ్లో మాత్రమే నిర్మించబడుతుంది. అంటే వాస్తవానికి ఇది సంబంధించినటువంటి అంశమే, ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించవలసినటువంటి అంశమే. ఎందుకోసం అంటే మరి అవును, ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. మరి సమాజ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ ఔన్నత్యం కోసం పాటుపడేటువంటి తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, నడవడికను, ఓర్పు, కూర్పుని, నేర్పుని ప్రజలందరికీ అందించేది విద్య. మరి ఎన్నో ప్రయాసాలకి ఓర్చుకొని మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. స్వాతంత్రానంతరం కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన విద్యా వ్యవస్థలో కూడా రీసెంట్గా తీసుకొచ్చినటువంటి మరి 2002 నూతన విద్యా విధానం మరి 5+3+3+4 మనం చెప్పుకుంటున్నాం. అంటే వ్యక్తి లోపల ఒక వ్యక్తిత్వ వికాసాన్ని నింపి అతను దేశానికి ఒక వ్యక్తిగా అతన్ని తయారు చేయడం. కానీ ఇది మనకు కనిపిస్తుందా అంటే మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కే. అంటే అందుకే జపాన్ కంట్రీని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. చిన్న చిన్న దేశాలు కూడా ఈరోజు భారతదేశం కంటే చిన్న చిన్న దేశాలు కూడా ఈరోజు మరి సాంకేతిక ప్రగతిలో ఒకట ఆర్థికంగా మరి నైతికంగా ఎంతో ముందంజలో ఉన్న దేశాలు కూడా మనకు ఉన్నాయి. దానికి కారణం విద్యా వ్యవస్థని అని మనం చెప్పవచ్చు. అంటే పటిష్టవంతమైనటువంటి విద్యా వ్యవస్థ అంత ర్యాపిడ్ గ్రోత్ని అందిస్తుంది, ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని అందిస్తుంది. మనం ఈ రోజులలో మరి విద్యా వ్యవస్థ లోపల ఎన్ని లోటుపాట్లు, ఎంత వెనుకబాటుతనం, ఇంతవరకు ఇక్కడ మనం చూడవలసినటువంటి అంశం ఏంటి అంటే అవస్థాపన పెట్టుబడుల కొరత. అంటే ఎందుకు ఇక్కడ అవస్థాపన పెట్టుబడుల కొరతను మనం తీసుకొచ్చినట్టు, సాధారణంగా ఒక గర్ల్స్ స్కూల్లో గర్ల్స్కి సపరేట్ టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడం, డ్రింకింగ్ వాటర్ అందుబాటులో లేకపోవడం, వాళ్ళకి కావాల్సిన కంపౌండ్ వాల్ కావచ్చు, కంపౌండ్ వాళ్ళకు గేట్ కావచ్చు, గేట్కు ఒక సెక్యూరిటీ కావచ్చు, లైటింగ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, స్టూల్స్ కావచ్చు, ఫ్లోర్స్ కావచ్చు, ఇక్కడ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు. మరి ఇదంతా కూడా అందుబాటులో లేనటువంటి ఒక నిర్వీర్యమైనటువంటి వ్యవస్థను మనం మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం, చూస్తూ కూడా ఉండిపోతూ ఉన్నాం. అన్నీ మనకే తెలుసు. విద్యావంతులుగా ఎలా ఉండాలి, ఎలా విద్యా వ్యవస్థని పటిష్టవంతమైనటువంటి విద్యా విధానాన్ని మనం అందించాలి అనేటువంటి విధానం కూడా మనకు తెలుసు, కానీ అందించలేకపోతుంది. ఇది ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది.